చాలా మందిలో అప్పుడప్పుడు ఎక్కువగా నీరసంగా అయిపోవడం, కాళ్ళు విపరీతంగా లాగడం, ఏ పని చేసినా ఎక్కువగా అలసటగా అనిపించడం. దీనికి కారణం ఏంటి అంటే లో హిమోగ్లోబిన్ వల్ల కూడా అవ్వచ్చు. ఇది మనం ఎక్కువగా మహిళల్లో చూస్తూ ఉంటాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో హిమోగ్లోబిన్ తగ్గడానికి గల కారణాలేమిటి, ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి బ్లడ్ పెరగడానికి రిచ్ ఫుడ్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇండియాలో చూసుకుంటే 57% కన్నా ఎక్కువ ఉమెన్కి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయంట. అంటే సగానికన్నా ఎక్కువ మహిళల్లో ఈ ప్రాబ్లం అనేది ఉంది. దీనికి రీజన్ ఏంటి అంటే మనకి మహిళల్లో నెలసరి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల ప్రతీ నెల కొంత బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది మహిళల్లో అయితే ఓవర్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఎక్కువ హిమోగ్లోబిన్ లాస్ అనేది వాళ్ళలో ఉంటూ ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ లాస్కి ఇది వన్ ఆఫ్ ద రీజన్ కూడా మనం చూస్తున్నాం. ఇదే కాకుండా మనం బాడీలో సరిగ్గా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల కూడా కారణం అయి ఉండొచ్చు. అదే కాకుండా ఒకవేళ ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా సరే బాడీకి అబ్జార్బ్ అవ్వకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇవే కారణాలు కాకుండా మనకి ఐరన్ తక్కువగా ఉండడానికి మన బాడీలో నులుపురుగులు ఎక్కువగా ఉన్నా సరే మనకి ఈ ఐరన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. సో అప్పుడే మనకి ఎనీమియా ప్రాబ్లం లాంటివి కూడా తగ్గుతాయి. మనం ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఆకుకూరల్లో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. ఎక్కువగా తోటకూరలో, పుదీనాలో, పాలకూరలో, మెంతుకూరలో వీటిలో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. అందుకే ప్రతిరోజు మీ ఆహారంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోండి. ఇంకా కూరగాయల్లో అరటి పువ్వు, ఇంకా కాలీఫ్లవర్ ఒక కాడల్లో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. ఇంకా రాగుల్లో కూడా ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఈ రాగి పిండిలో అంటే రాగి దోశల్లా కానీ లేదా రాగి జావలా కానీ ఇలాంటివి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా సెసమి సీడ్స్ అంటే నువ్వులు, బెల్లంలో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. పర్టికులర్గా తాటి బెల్లంలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. సో ఈ షుగర్ బదులు మీరు తాటి బెల్లాన్ని రీప్లేస్ చేసుకొని మీ డైట్ ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇవే కాకుండా ఇంకా దానిమ్మ, బీట్రూట్, ఖర్జూరం, ఎండు ద్రాక్ష ఇందులో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వెజిటేరియన్లో కాకుండా నాన్ వెజ్లో కూడా అంటే చికెన్ లివర్లో, ఆర్గాన్ మీట్స్లో ఇందులో కూడా ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని హీమ్ ఐరన్ అని అంటారు. అంటే మనకి ఈ నాన్ వెజ్ నుంచి వచ్చే బయో అవైలబిలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. అంటే మన బాడీకి బాగా అబ్జార్బ్ అవుతుంది. వెజిటేబుల్స్లో ఉన్న ఐరన్ని నాన్ హీమ్ ఐరన్ అంటారు. అది మనకి అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తిన్నప్పుడు వైటమిన్ సి ఫుడ్స్ని కూడా యాడ్ చేసుకొని తినండి. సో అప్పుడు మన బాడీకి అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ వైటమిన్ సి అనేది మనకి ఎక్కువగా పులుపుగా ఉండే పదార్థాల్లో ఉంటుంది. అంటే ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. అంటే ఆరెంజ్, బొత్తాయి, నిమ్మకాయ, కివి, జామకాయ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఐరన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు అవి మనకి బాగా అబ్జార్బ్ అవ్వాలి అంటే లైక్ మనం ఇప్పుడు ఆకుకూర ఏమన్నా తిన్నప్పుడు దాని మీద ఒక చెక్క నిమ్మకాయ కానీ పిండుకొని తింటే మనకి ఐరన్ చక్కగా అబ్జార్బ్ అవుతుంది. హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఇంకా కొన్ని టిప్స్ ఏంటి అంటే ఎప్పుడన్నా మీరు ఫుడ్ వండుకుంటే ఐరన్ పాత్రల్లో వండుకోవడానికి ట్రై చేయండి. మీరు అందులో వండుకోవడం వల్ల ఐరన్ పాత్రలో ఉండే ఐరన్ అనేది ఫుడ్కి యాడ్ అయ్యి మనకి హిమోగ్లోబిన్ పెరగడానికి మంచిగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ తాగినప్పుడు మీరు అందులో ఒక లెమన్ కానీ పిండుకొని తాగినట్టయితే ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉన్న ఐరన్ ఈ వైటమిన్ సితో యాడ్ అయ్యి మనకి బాడీకి కూడా చక్కగా అబ్జార్ప్షన్
అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మీరు రాగి పాత్రలో ఉంచిన వాటర్‌ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో, దీనివల్ల కూడా ఐరన్ అబ్జార్ప్షన్ బావుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఐరన్‌ని కాల్షియంతో కలిపి తీసుకోకూడదు. ఈ కాల్షియం అనేది ఐరన్‌ని ఇన్హిబిట్ చేసేస్తుంది. అందుకే హిమోగ్లోబిన్ పెరగకుండా చేస్తుంది. మన బాడీలో ఐరన్ ఫుడ్స్ అనేవి అబ్జార్బ్ అవ్వకుండా కొన్ని ఫుడ్స్ అనేవి ఇన్హిబిట్ చేసేస్తాయి. అందులో మొదటిది కాఫీ అండ్ టీలు. మీకు కాఫీ అండ్ టీ తాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించండి. లేదా దానికి బదులు హెర్బల్ టీకి స్విచ్ అవ్వండి. ఇంకా ఈ కోలాస్, షుగరీ డ్రింక్స్ ఇవి కూడా ఐరన్‌ని ఇన్హిబిట్ చేస్తాయి. సో, ఇవి మాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో, ఐరన్ మన బాడీకి మంచిగా అబ్జార్బ్ అవ్వాలి అంటే మీ రొటీన్‌లో ఎక్సర్సైజ్, యోగా ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. పర్టిక్యులర్‌గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. సో, బాటమ్ లైన్ ఏంటి అంటే మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అంటే ఈ అన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్‌తో పాటు మంచి స్లీప్ మీద ఫోకస్ చేయండి. ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఇంకా ఎక్సర్సైజ్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో, మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.